సాయిరామండి. శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయిబాబా వారి పాదాల విందాలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం. నేను ఆధ్యాత్మిక చింతన ఫస్ట్ భాగం చెప్పాను, ఇవాళ రెండో భాగం చెప్తున్నాను. ఆధ్యాత్మిక చింతన అంటే యజ్ఞయాగాదులు చూడవచ్చును, హోమాలు చూడవచ్చును, ఎవరైనా చేస్తే చూడవచ్చు, లేకపోతే హోమాలు చేయవచ్చు. అవంతా కూడా అగ్నిదేవుడికి సమర్పించడం. యజ్ఞయాగాదులు చేయటం వల్ల వర్షాలు సకాలంలో కురుస్తాయి. మరి నేను ఎంతమందినో జిఆర్ స్వామి దగ్గరికి మరి యాగాలు యజ్ఞం చేసేటప్పుడు చూశాను. అలాగే గణపతి సత్యనారాయణ స్వామీజీ హోమం చేస్తుంటే చూశాను. కాబట్టి వాడు ఎప్పుడైనా అటెండ్ అవ్వచ్చు. తర్వాత మరి మనం కూడా మరి ఆధ్యాత్మిక చింతన అంటే ఒకటే కూర్చుని నామం చేసుకోవటం, పూజలు చేయటమే కాదు. మంచి మంచి విషయాలు ఎక్కడైనా ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు మరి అవన్నీ చక్కగా చూడాలి. అవి గరికపాటి నరసింహారావు గారు చక్కగా ఉపన్యాసం ఇస్తారు, చాగంటి కోటేశ్వరరావు గారు చాలా ఉపన్యాసాలు ఇస్తారు, అలాగే జిఆర్ స్వామీజీ ఇస్తారు, అలాగే మరి గణపతి సత్యనారాయణ స్వామి ఇచ్చి వాళ్ళందరూ ఉపన్యాసాలు నేను వినేదాన్ని. నాకు రిటైర్ అయిన తర్వాత 20 సంవత్సరాలు నేను ఖాళీగా ఉన్నాను. అప్పుడు ఎక్కువగా వాళ్ళ ఉపన్యాసాలు వినడానికి వెళ్ళేదాన్ని. పుట్టి బాబాయే కాదు, బాబా చెప్పే వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్పే బాబా చెప్పేది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా అయ్యే విషయాలు చెప్పారు. అది అన్ని యోగాల్లో సంఖ్యాయోగం మరి అన్నీ చూసి మరి కర్మయోగం, కర్మ సన్యాస యోగం, పురుషోత్త యోగం అని మరి ఇంకా అన్ని యాగాలు అన్ని యోగాలు అయిపోయాక చివరికి ధ్యాన యోగానికి వెళ్ళండి అన్నారు. చివరికి మనము తిరిగి మనం బయటికి వెళ్ళలేనప్పుడు మనం ఎక్కువగా ధ్యానం చేసుకోవాలి, టైం పెట్టుకోవాలి. దానికి కూడా ధ్యానానికి కూడా టైం ఉంది. అంటే యమము, నియమము, మరి పంతంజలి అష్టాంగ సూత్రాలు, ప్రాణాయామము, మరి ఆత్మ నివేదన, ఇవన్నీ ఇంకా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. అయితే అవన్నీ సమయపాలన అవన్నీ కూడా పాటించాలి. అలా పాటించినట్లయితేనే ధ్యానం కుదురుతుంది. తర్వాత ప్రాణాయామం చేసి ధ్యానం చేసి శ్వాస మీద ధ్యాస పెట్టి భగవంతుని స్మరించుకుంటూ నమస్కరిస్తే మన లౌకిక వాంఛలన్నీ తగ్గిపోతాయి. ఈ ఆలోచనలు రావు. చేయగా వస్తుంది. తినగ వేపం తీయగా ఉండని ఒకేసారి ధ్యానం కుదరదు. చేయగా కొన్ని సంవత్సరాలకి మరి వస్తుంది. మరి మా ఋషులు మరి అడవుల్లో వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగకుండా వాళ్ళు తపస్సు చేస్తున్నారంటే వాళ్ళ పూర్వజన్మ అట్లాంటిది, వాళ్ళు మోక్షం పొందుతారు. అందుకని వాళ్ళు మరి అంత మనం చేయలేకపోయినా గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు కనీసం అరగంట, పొద్దున్న అరగంట, సాయంకాలం అరగంట టైం ప్రకారం పాటించాలి. అలాగే సివివి గారి యోగాకి వెళ్ళాను. మరి నేను పిరమిడ్ ధ్యానం చేశాను. సోమనాథ్ మాస్టర్ దగ్గర కూడా ధ్యానం నేర్చుకున్నాను. అన్ని ధ్యానాలు ఒకటే, శ్వాస మీద ధ్యాస. మన శ్వాసే అన్నిటికీ ప్రాణాధారం మనకు. కాబట్టి మనము ఆలోచనలు అరికట్టుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి మనసును ప్రశాంతంగా ఉంటే మనతో భగవంతుడు కొన్ని పనులు చేయిస్తాడు. ఎవరేమి ఓపిక లేకపోయినా. నాకు 80 ఏళ్ళు ఇప్పుడు వచ్చింది. ఇవన్నీ నేను ధ్యానం వల్లే నేను మాటలు చెప్పగలుగుతున్నాను, రచన చేయగలుగుతున్నాను, మరి ఎవరికైనా సత్సంగాలు చేయగలుగుతున్నాను. మరి ధ్యానం కూడా నేర్పిస్తానన్నాను. అది వచ్చేవాళ్ళు వస్తే చెప్తాను. నాకు నేరుగా మాత్రం ఖచ్చితంగా 30 గంట పొద్దున సాయంకాలం 30 గంట చేసుకుంటాను. మంచి పుస్తకాలు వింటాను. టీవీలో కూడా మంచి కార్యక్రమాలు, బ్రహ్మకుమారి మరి సమాజం వాళ్ళు చక్కగా మాటలు చెప్తారు, అవి వింటాను. గణపతి సత్యనారాయణ స్వామి చెప్తారు, వింటాను. చాగంటి కోటేశ్వరరావు గారు వింటాను. టీవీలో కూడా మంచి కార్యక్రమాలు వింటాం. అది కూడా ఆధ్యాత్మిక చింతనే. మంచి భాగవత మరి రామాయణాది ఎవరన్నా చెప్తే కనుక మనం అంతా చదవలేము. అంత పెద్ద పుస్తకాలు ఒక వయసు వచ్చాక చదవలేదు. కాబట్టి ఎవరైనా చదివి చెప్తుంటే మనం అర్థం చేసుకోవటం, అది మన గృహస్థ ధర్మంగా మనం చేసినట్లయితే మంచి జన్మ కలుగుతుంది, లేదా మోక్షం జరుగుతుంది. అది ఆ రెండు
మనకి లౌకిక జీవితంలో చాలా కష్టాలు పడ్డాం. ఇవన్నీ మనకి వద్దు అనుకున్నప్పుడు ఆ ధ్యానం చేసుకుని ఆ పరమాత్మను చేరుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం.